ప్రైజ్ ద లార్డ్. నా జీవితంలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఐ విష్ 3 ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఫస్ట్లీ, మై లార్డ్ అండ్ మై సేవియర్ జీసస్ క్రైస్ట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జీసస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై వ్యాలంటైన్. సెకండ్లీ, నా విషెస్ మా అక్కకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమ పంచుకున్నాము. అయితే దేవుని తర్వాత నా ఆలోచనలు, మరీ ముఖ్యంగా నా ఆత్మీయ విషయాలు నేను పంచుకోగలిగేది, అర్థం చేసుకోగలిగేది ఎవరైనా ఉందంటే అది మా అక్క. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ ప్రెషియస్ అండ్ కైండ్ సిబ్లింగ్. థ్యాంక్ యూ జీసస్. థర్డ్లీ, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ నా భర్త. హీఈస్ మోర్ దాన్ అన్ ఆన్సర్ టు ఆల్ మై ప్రేయర్స్. నా వివాహముకు ముందు నేను ప్రార్థించిన ప్రార్థనలకు మించిన జవాబు నా దేవుడు నాకు అనుగ్రహించిన భర్త. అయితే మన చుట్టూ మనం ప్రేమించే వాళ్ళు ఉన్నా, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నా, మన దేవుని ప్రేమకు ఏ ప్రేమ సాటి రాదు. ఎందుకంటే ఈ భూ సంబంధమైన ప్రేమలు దేవుడు అనుమతించినవి అయినప్పటికీ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు భార్యాభర్తల ప్రేమ కానీ, అక్క చెల్లెల ప్రేమ కానీ, అన్నదమ్ముల ప్రేమ కానీ, ఈ ప్రేమ కాలక్రమేణా ఒకరినొకరు అర్థం చేసుకోవటంని బట్టి ఈ ప్రేమ అనేది పెరుగుతుంది. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే, మనకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో కూడా తెలియక మునుపే మనల్ని ఆయన ప్రేమించాడు. మనం ఇంకా పాపములో ఉన్నప్పుడే మనల్ని దేవుడు ప్రేమించాడు. మనం ఇంకా చెడ్డవారిగా ఉన్నప్పుడే ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించి తన వైపు మలచుకున్నాడు. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభువు మంచి స్నేహితుడే కాదు, ఆయన మంచి ప్రేమికుడు కూడా. కాబట్టే మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రేమనంతా మన పట్ల వ్యక్తపరచాడు. ఈ భూ సంబంధమైన ప్రేమలు ఒక సమయంలో కాకపోయినా ఇంకొక సమయంలో అయినా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే అది విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. మాథ్యూ 28లో దేవుని వాక్యం సెలవిస్తుంది. తెలుగులో అయితే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని ఉంది. ఇంగ్లీష్లో అయితే షూర్లీ షూర్లీ ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్ అని ఉంది. షూర్లీ అంటే ఖచ్చితంగా, ఆల్వేస్ ఎల్లప్పుడూ సదాకాలము మీతో ఉంటాను, టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్. అది యుగ సమాప్తి వరకైనా లేదా మన శరీరంలో ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు, టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్ దేవుడు మనతో ఉంటాడని వాగ్దానం చేశాడు. అదే కాదు, మనం ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో మనము పయనిస్తున్న సమయంలో మనకు కలిగే శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు ఆయన ఆదరణ, ఎటువంటి ఆదరణ అంటే తల్లిని మించిన ఆదరణ ఆయన కలుగజేస్తాడంట. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంటుంది. జకరియా ప్రవక్త అంటాడు, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను అని రాయబడింది. ఒక దూతకే దేవుడు ఆదరణమైన మధుర వచనములతో సమాధానమిస్తే, ఆయన పోలికలో సృష్టింపబడిన మనము, నిర్మించబడిన మనము, ఆయన స్వకీయ సంపాద్యమైన మనము, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన సొత్తుగా చేర్చబడిన మనకి ఇంకెంత ఆదరణమైన మధుర వచనములతో సమాధానమిస్తాడు, ఉత్తరమిస్తాడు, మన పరిస్థితుల్లో మాట్లాడతాడు. ఆదరణమైన మధుర వచనములతో మాట్లాడే దేవుడు మాత్రమే కాదు, ఆయన ఏదైతే ఆ వచనముల ద్వారా మాట్లాడాడో, ఆదరణకరమైన మాటలు మాట్లాడాడో, ఆ మాటలు కార్యసిద్ధి కలగ చేసి భూమి మీద తన నామమును మహిమపరచుకునే దేవుడు మన దేవుడు. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి క్షణమున చాలిన దేవుడు, ప్రేమికుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ నేను ఒంటరిగా ఉన్నానే, నేను ఒంటరి దాననైపోయానే, ఒంటరి వాడనైపోయానని ఆలోచిస్తున్నట్టయితే, ఇన్వైట్ జీసస్ యాజ్ యువర్ వ్యాలంటైన్.
a Valentine who protects for you, a Valentine who cares for you, a Valentine who comforts you, a Valentine who never leaves you nor forsake you. చివరిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని రాయబడి ఉంది. మనము ఒక వంట చేసినప్పుడు ఆ వంట మనం టేస్ట్ చేయకుండా అది బాలేదు అని అనటం కరెక్ట్ కాదు. అదేవిధంగా యెహోవాని కూడా మన జీవితంలో అనుభవించకుండా, ఆహ్వానం కూడా చెయ్యకుండా దేవుణ్ణి తృణీకరించేవారు అనేక మంది ఉన్నారేమో. ఒక ఫిజికల్ బాడీ కోసం తినే వంటనే రుచి చూడకుండా మనం దాన్ని ఫైనలైజ్ చేయలేమే. యెహోవా ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని రుచి చూడకుండా ఒకవేళ తృణీకరించు వారిగా ఉంటే అది సరి అయిన పని కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఫస్ట్ దేవుని మన జీవితంలో ఇన్వైట్ చేసి ఆయన క్రియలేంటో, ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన కృప ఎటువంటిదో అది రుచి చూస్తే కానీ ఆయన ఎటువంటి వాడో అని మనకు తెలియదు, మనము అనుభవించలేము. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైమ్ అండ్ ద డే ఆఫ్ సాల్వేషన్. దేనికి అంటే టు ఇన్వైట్ జీసస్ యాజ్ అవర్ వ్యాలంటైన్, టు టేస్ట్ ద లవ్ ఆఫ్ అవర్ లార్డ్, అవర్ జీసస్, అవర్ వ్యాలంటైన్. మన దేవుని యొక్క ప్రేమను రుచి చూడటానికి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కనుక సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించే దానికంటే ముందుగా ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు మాత్రమే మనము యెహోవా ఉత్తముడా కాదా అని రుచి చూచి చెప్పగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్. ఆమేన్.